నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్రాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్, మార్చి నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మంత్ అంతా కూడా ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే అన్ని విధాలా కలిసి వస్తుందంట? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కన్యా రాశి వారికి కొంచెం స్టడీగా ఉండాలి. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే కొంచెం మైండ్ కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కానీ ఏ పని టేకప్ చేసినప్పటికీ కూడా కొంచెం ఈ మంత్ లో మనకి మంచి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ లో కొంచెం శుక్రుడు రాహు కలయిక కాబట్టి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా వచ్చినా సరే కానీ మ్యూచువల్ గా మాట్లాడుకుని దాన్ని కాంప్రమైజ్ చేసుకుని తప్ప ఎక్కువగా దాంట్లో డిస్టర్బెన్స్ దాకా వెళ్ళకండి. అలాగే గురువు స్థితి బాగుంది, తప్పకుండా ప్రయత్నాలు మనకి ఫలిస్తాయి. కాకపోతే ఏంటంటే మనకి అష్టమంలో ఉండటం వల్ల కన్యా రాశి వారికి కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది. సో అది కూడా మనం కొంచెం జాగ్రత్త చూసుకుంటే చాలా మంచిది. చంద్రుడి యొక్క స్థితి కూడా అటు ఇటు మనకు అన్బ్యాలెన్స్ ఉంది కాబట్టి పర్లేదు, వ్యాపారస్తులకి కొంచెం మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అయితే మనం ఇప్పుడు బేసిక్ గా కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా కన్యా రాశి వారికి బాగుండాలంటే ఏం రెమెడీస్ చేయాలి? ఎందుకంటే మీకు తెలుసు అగ్నేష్ అమిత్రాజ్ ఎప్పుడు కానీ ఎక్కువ గ్రహస్థితి మనం ఎక్స్ప్లెయిన్ చేయం. మాక్సిమం మనం చెప్పేది ఏంటంటే భయపెట్టడం కన్నా మనం మార్గాన్ని చూపిద్దాం. ఈ దారిలో అయితే దెబ్బ తగులుతుంది నాకు అనుభవం ఉంది. కానీ ఆ దెబ్బ ఎలా తగులుతుంది అని చెప్పి నేను ఇప్పుడే భయపెట్టడం కన్నా పరిహారం చేసుకుని వెళ్తే ఆ కాలు ఇరిగే దగ్గర బోటుతో వెళ్ళిపోతుంది. కాబట్టి నేను అందుకని డైరెక్ట్ రెమెడీస్ దగ్గరికి వచ్చేస్తాను. కాబట్టి మార్చి నెలలో కన్యా రాశి వారు ఆరోగ్యపరంగా బాగుండాలి అనుకుంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గోశాల దగ్గర ఎక్కడైతే ఈ నెల మొత్తంలో కూడా ఒక్కసారి 2 సార్లు గోశాల దగ్గర క్లీన్ చేయడానికి ఏదైనా సరే కానీ చీపురు కట్టలో ఏదో ఒక వస్తువులు అక్కడ క్లీన్ చేయడానికి గోశాల దగ్గర అక్కడ ఇవ్వండి. అలాగే ఎవరైతే ధనాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నారో కన్యా రాశి వారి మార్చి నెలలో మొత్తం కూడా ధనం నిలబడాలి, గురుగారు బాగుండాలి, ప్రతినిత్యం కూడా వచ్చిన డబ్బు నిలబడాలి, అలాగే కొంచెం మనకి రొటేషన్ కూడా పెరగాలి కన్యా రాశి వారికి అనుకుంటే ప్రతినిత్యం కూడా టెంపుల్ ఎక్కడైనా సరే కానివ్వండి. ఒకవేళ ఇప్పుడు మాఘమాసం స్టార్ట్ అయింది, టెంపుల్ ఏమైనా కలర్స్ ఏమైనా మార్చుతున్నారు అంటే దానికి స్పాన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మాఘమాసంలో కొంచెం మనకి పెళ్లిళ్ళు కూడా స్టార్ట్ అవుతాయి, అట్లా అవుతాయి. కాబట్టి టెంపుల్ కి ఏమైనా రెనోవేషన్ జరుగుతున్నప్పుడు పెయింట్ రిలేటెడ్ ఏదైనా మీరు స్పాన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేదు గురుగారు పెయింట్ ఏంటి అక్కడ మనకి అవ్వట్లేదు అనుకుంటే అట్లీస్ట్ అక్కడ ఈ మనకి ఇప్పుడు ఎట్లా అన్నదానం జరిగినప్పుడు ఒక అన్ని మనకి ఇస్తరాకులు కానీ అన్ని గ్లాసెస్ వేయడానికి ఒక డ్రమ్ము, చెత్త డ్రమ్ము ఏదో ఒకటి యూజ్ చేస్తారు. అలాంటిదన్నా ఈ నెలలో ఒకసారి స్పాన్సర్ చేయండి, లేదా 2 సార్లు స్పాన్సర్ చేయండి. ఎంత అవుతుంది? మాక్సిమం 2000-2500 కన్నా ఎక్కువ కాదు. అంటే ఒక్క డ్రమ్ వచ్చేసి 1200 పడుతుంది. 2 సార్లు ఇవ్వండి. పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి గురువారం, అలాగే అమాస తర్వాత వచ్చే మొదటి గురువారం, ఈ రెండు వారాలలో ఇచ్చి చూడండి. తప్పకుండా మనకి ధన నిలబడి అనేది ఆటోమేటిక్గా నిలబడుతుంది. ఆ రెండింటి ఆప్షన్ మీరు చూసుకోండి. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఆ వ్యాపారం నెల మొత్తం బ్రహ్మాండంగా జరగగలుగుతారు, ఎక్కడ కానీ ఇబ్బందులు రాకూడదు అనుకుంటే మాత్రం ఎవరికైనా సరే కానీ పెసరపప్పు అలాగే పసుపు ఈ 2 వస్తువులు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎవరికైనా సరే కానీ నీడీ పర్సన్స్ కి పెసరపప్ప, పెసర గుండ్ల ఏదైనా సరే కానివ్వండి, ఆ వస్తువు ఎవరికైనా నీడీ పర్సన్స్ కి ఇవ్వండి. లేదు పర్టికులర్ అనుకుంటే మీ కన్యా రాశికి బ్రహ్మాండం కలిసి రావాలి అనుకుంటే మాత్రం ఎవరైనా సరే కానీ ఈ హౌస్ వర్కర్స్ ఉంటారు కదా, ఇంటి వర్కర్స్ కానీ, లేదనుకుంటే ఏదైనా కొంచెం మన ఇంటి దగ్గర ఎవరైనా కొంచెం ఓల్డ్ పర్సన్ వాళ్ళకి చేత కాదు అనుకుంటే వాళ్ళకన్నా మనం పంపించాడు మంచి కూడా చేసుకుని తింటారు అని అట్లే పసుపు కూడా యూజ్ చేసుకుంటారు. ఇది వారానికి ఒకసారి డిఫరెంట్ పర్సన్స్ కి ఇవ్వండి. ఒకళ్ళకి ఇవ్వకుండా బిజినెస్ ఆటోమేటిక్ గా ఈ మార్చి నెలలో బ్రహ్మాండం సాగుతుంది. అలాగే ఎవరికైతే ప్రైవేట్ జాబ్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ప్రైవేట్ జాబ్ లో నిత్యం కూడా నీకు బ్రహ్మాండంగా ఉండాలి అనుకుంటే నువ్వు ఒకటే పసుపు కొమ్ములు తీసుకో, పొడుగు పసుపు కొమ్ములు తీసుకొని దాన్ని మనం ఏం చేయాలంటే 11 పసుపు కొమ్ములు తీసుకొని దాన్ని ఒక మాలలాగా పసుపు రంగు దారంతో మాలలాగా ప్రిపేర్ చేసి గణపతికి సమర్పించండి. అలాగే గణపతికి బెల్లంతో చేసిన జిలేబీ బుధవారం సమర్పించండి. మాల కూడా సమర్పించండి. తండ్రి నా జాబ్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు, నా ఇంక్రిమెంట్ ఏమైనా పెండింగ్ ఉంటే అది కూడా అడగండి, ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఉన్నా ఈ మార్చ్ లో నాకు మంచి మూవ్మెంట్ ఉండాలి తండ్రి. కన్యా రాశి వారికి గురువు అనుగ్రహం బాగుంది కాబట్టి ఏదో మనకి ఛాన్సెస్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రయత్నం చేయండి. అష్టమంలో ఉన్నప్పటికీ కూడా ఓకే, ప్రయత్నం చేయడంలో తప్పే ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి శని పొజిషన్ అనుకూలంగా ఉంది కాబట్టి ప్రయత్నం చేయండి. ఎందుకంటే షష్టాష్టమాలలో వాళ్ళు మంచి స్థానాలు ఉన్నారు కాబట్టి. సో అదొకటి. అంటే నేను చెప్పే యాంగిల్ వేరుంటుంది, మీకు అర్థం కాదు. ఇదేంటి షష్టాష్టమంలో ఉంటే మంచిగా అంటే
అది వేరే పొజిషన్ ఉంటుంది. ఎవరు ఫస్ట్ ఉంది, ఎవరు ఫస్ట్ ఉన్నారు, ఎవరు సెకండ్ ఉన్నారు అని దాని కూడా ఒక పొజిషన్ ఉంటుంది. కాబట్టి నేను దాన్ని బట్టి చెప్తాను, నా డిఫరెంట్ ఉంటుంది అది. సో మీరు అది వ్యాపారానికి అయితే, ప్రైవేట్ జాబ్కి అయితే అది. గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఎవరైనా సరే కానీ ఎక్కడైనా టెంపుల్ దగ్గర ఈ వారం మొత్తం కూడా ఎప్పుడు కానీ ప్రతి ఆదివారం నీకు లీవ్ ఉంది అంటే ఓ 4 కిలో టమాటా కొనుక్కోలేదు, అక్కడ తీసుకెళ్ళి ఇచ్చేసింది. వాళ్ళు ఎప్పుడు అన్నదానం చేస్తారో వాళ్ళ ఇష్టం. ఒకవేళ శివాలయం ఉంది ఆదివారం తీసుకెళ్ళి, లేదు బాబా టెంపుల్ ఉంది గురువారం అంటే బుధవారం తీసుకెళ్ళి, నీ బడ్జెట్ ఎంతైతే నాకు ఇచ్చేది 250 రూపాయలు కేజీ, నాకు ఎక్కువ అయితే లేదనుకుంటా. సో మీరు అక్కడ తీసుకెళ్ళి ఆ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ రావద్దానికి అని చెప్పి అక్కడ ఇచ్చేయండి. ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు పర్టికులర్ ఏంటంటే ఈ నెల మొత్తం కూడా, నేను ఇంతకుముందు ఒక రాశికి చెప్పాను, ఈ పర్టికులర్ మేడి చెట్టు దగ్గర నెయ్యితో ఎరుపు రంగు ఒత్తేసి దీపం పెట్టాలి. అక్కడ నీకు ఇష్టంగా ఏదైతే నువ్వు తీపి పదార్థం తింటావో అది నీకు నైవేద్యం పెట్టుకోవాలి. అలాగే మనకి వేప చెట్టు, మామిడి చెట్టు ఈ రెండు కూడా ఒక 2 ఆకులు తీసుకొని నువ్వు స్నానం చేసి నీళ్ళలో వేసుకొని ఈ నెల మొత్తంలో స్నానం ఆచరణ చేయగలిగితే ఆ దోషం ఏదన్నా సరే కానీ వెళ్ళిపోతుంది. కుజుడు శుక్రుడు యొక్క బలం పెరుగుతుంది. ఆటోమేటిక్ గా కుజుడు డబ్బు తీసుకొస్తాడు, శుక్రుడు ఫ్లైట్ ఎక్కిస్తాడు. కాబట్టి ఇది ఒకటి విదేశీయానానికి. అలాగే ఎవరైతే వివాహ సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి గురుగారు, ఎవరికైతే కన్యా రాశి వారికి, సో అవి కూడా తొలగిపోయి మంచిగా వివాహంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు, మంచి కార్యక్రమం జరగాలి అనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే దగ్గరలో ఎక్కడైనా సరే నీ బడ్జెట్ లేదా నీ బడ్జెట్ లేదనుకో, జాబ్ ఏం చేయట్లేదు ఇట్లనే ఉంటున్నావు అనుకుంటే, ఎవరైనా సరే కానీ అనాథ పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర అక్కడ నువ్వు అరటిపండ్లు పంచు, అరటిపండ్లు పులిహోర పంచు. చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎవరైనా పర్లేదు. ఈ నెలలో నీకు కుదిరినప్పుడల్లా నీకు మనస్సు పూర్తిగా నీకు మనశ్శాంతి ఉందని వాళ్ళు చేస్తే బాగుంటది అన్న రోజు అరటిపండ్లు పులిహోర తీసుకెళ్ళి మంచిగా ఆ పిల్లలకు పెట్టు. లాస్ట్ లో కొంచెం మిగిలి ఆ కొంచెం పులిహోర ఒక 3 అరటిపండ్లు గోమాత కూడా పెట్టు. నీ మనసులో కోరిక ఉందో కోరుకో. ఇది కనీసం నువ్వు అనుకోని నీకు నచ్చిన ఒక 4 వారాలు ఈ మార్చిలో చేసినట్టయితే తప్పకుండా నీకు ఆ వివాహం సంబంధించిన దోషం ఏదో వస్తుంది కానీ అది నివారణ జరుగుతుంది. దాంతో పాటు ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు కన్యా రాశి కూడా బొగుల రాశి అంటుంది. దీంట్లో కూడా తొందరపాటు ఎక్కువ, కన్ఫ్యూజన్ ఎక్కువ. మాక్సిమం అయితే బిజినెస్ పర్సన్స్ ఎక్కువ ఉంటారు. జాబ్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు జాబ్ లో అన్సాటిస్ఫైడ్ గా వెళ్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళు చేసే ఎడ్యుకేషన్ ఒకటి ఉంటుంది, వాళ్ళు చేసే జాబ్ సంబంధం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే నాకు తగ్గట్టు గురుగారిని మంచి ఎడ్యుకేషన్, ఎందుకంటే ఈ మధ్యలో నేను ఎన్ని జాతకాలు చూసానంటే లాస్ట్ ఒక 1.5 month అయితే మనం వీడియో చేయక, ఈ 1.5 month లో అసలు ఎలాంటి హారోస్కోప్స్ అంటే అమ్మ ఏందో ఇది. ఒక్కొక్కళ్ళు అసలు పిహెచ్డి, డబల్ పిహెచ్డి చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ అంటే నేను ఇక్కడ చేస్తున్నాను, నేను అక్కడ చేస్తున్నా అంటే మీ చదివేంది మీరేంది. వాళ్ళకి సింపుల్ నేనేం చేశానంటే, నేనన్నా నాకు వచ్చిన రేట్లు ఇస్తావు బాబు, నువ్వు ఫస్ట్ ఈ స్టోనేజ్ రెమెడీ చేయాలి. నువ్వు ఇక్కడ ఉండేటోని కాదు, నీకు నర్సులు దశ ఏంటి, అంతర్దశ ఏంటి, నువ్వు అసలు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి వేరే దగ్గరికి. మంచి బెంగళూరులో కానీ చెన్నైలో కానీ నీకు మంచి పొజిషన్ రావాలి. నీ పిహెచ్డికి వాల్యూ ఇక్కడ లేదు, సో అక్కడికి వెళ్ళాలి నువ్వు అని చెప్పి ఇమీడియట్లీ నేను 1.5 అంటే 45 days నేను అబ్బాయికి ఇచ్చి ఇప్పుడు చెన్నైలో మంచి ప్యాకేజ్ ఉంది. అంటే మనమేం మహిమలు లేవు మన దగ్గర. జస్ట్ ఇప్పుడు మైగ్రేన్ కో టాబ్లెట్ ఇస్తాం, నార్మల్ హెడేక్ కో టాబ్లెట్ ఇస్తాం. ఇప్పుడు ఆయనకి ఏం చేస్తారు, ఎవరి దగ్గరికి పోయినా నార్మల్ టాబ్లెట్ ఇస్తారు. ఒరే నీకుంది మైగ్రేన్ రా బాబు, దానికి డోసేజ్ ఎక్కువ వేసుకోవాలి. సో అక్కడ ఏం చేసామంటే రెమెడీతో పాటు స్టోన్ తో పాటు రుద్రాక్ష అడిషనల్ చేసినప్పుడు ఏమైందంటే ఆయన 9th అండ్ ఫస్ట్ లాట్ అండ్ 9th లాట్ ఇద్దరు యాక్టివేట్ అయిపోయారు. అంటే లగ్న భాగ్యాధిపతులు యాక్టివేట్ అయిపోయి అతన్ని తీసుకెళ్లి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారు, ఒక మంచి స్థాయిలో కూర్చోబెట్టారు. ఇక్కడ ఉంది అని స్థాయి, ఇక్కడ ఉంది కానీ గుర్తింపు అని చెప్పి అక్కడ తీసుకెళ్ళారు. దాదాపు తెలంగాణలో ఒక 1.5 year కష్టపడ్డాడు బాబు. ఇక్కడ కూడా మనోడే, కానీ పిహెచ్డి చేసి కూడా మనసు చంపుకొని ఆ పని చేయడం అనేది నాకే బాధ అనిపించింది. సో ఇమీడియట్లీ ఆ స్టోర్ వేయించి రెమెడీస్ చేయించి చలో ఇమీడియట్లీ మంచి ప్యాకేజ్ వస్తుంది. దేవుడి వల్ల ఆయన చెప్పిందల్లా ఒకటే, ప్రతి నెల వచ్చిన డబ్బును వాడకు, దాంట్లో ఫస్ట్ ఒక 1000 రూపాయలు ఎవరైనా వికలాంగులకి ఫుడ్ పెట్టు, లేదంటే వాళ్ళకి ఏదైనా బట్టెప్పి నీ బడ్జెట్ ప్రకారం పెంచుకుంటూ వెళ్ళు. ఎంత ఇస్తావో, ఎందుకంటే కేతు 10,000 ఉన్నప్పుడు మనం డైరెక్ట్ మనకు వచ్చింది మనం ఎప్పుడు తీసుకోవద్దు. అందుకని ఫస్ట్ ఇవ్వు, అవతల వ్యక్తికి ఇచ్చి అప్పుడు నువ్వు తీసుకుంటే
కేతు నీకు ఇస్తూనే ఉంటాడు. ఆ రెమెడీ చెప్పి పంపించాను. సో అది ఫాలో అయ్యడం లైఫ్ టైం విల్ బి ఇన్ టాప్ పొజిషన్. అది కాకుండా ఏదో చేసినారు అవి 2-3 నెలలు చేసిన సారీగా అంటే మళ్ళీ డౌన్. అందుకని ఈ నాకు రికగ్నైజేషన్ కూడా లేదు గురువు గారు. ఎప్పుడు చూసినా సరే కానీ ఏదో ఈ జాబ్ చేసుకుంటున్నా అసలు నాకు సంబంధం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కానీ మీకు కుదిరితే ఏంటంటే ఎక్కడైనా పార్క్లకు వెళ్ళండి. ఆ పార్క్లో ఎక్కడైనా సరే కానీ ఒక 2 రోజులు అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే ఉడతలు ఎక్కువ తిరుగుతుంటాయో ఆ ఉడతలు తిరిగే దగ్గర మంచి పల్లి తీసుకెళ్ళి చాలా అద్భుతం. రాహు రవి యొక్క రెమెడీ ఇది. రాహు రవి కలిశారు అంటే నీకు స్థిరత్వాన్ని, రికగ్నైజేషన్ ని, మంచి ప్యాకేజ్ ని ఇప్పిస్తారు. కాబట్టి ఆ ఉడతలు తిరిగే దగ్గర చూడండి. ఎందుకంటే ఉడత సాయం రవితో చూస్తాం మేము నవగ్రహాలలో. నార్త్ ఇండియాలో లాల్ కితాబ్ అనే ఒక దాంట్లో ఉడతని ఏంటంటే మనకి రవితో సంబంధించి చూస్తాం. ఎక్కడైతే గ్రద్దను చూస్తామో గ్రద్దను బృహస్పతితో చూస్తాం, ఎందుకంటే ఆకాశంలో సంచలనం చేస్తుంటాడు. అలాగే గోమాత ఉంది, చంద్రుడితో చూస్తాం. దున్నపోతుంది, శనితో చూస్తాం. అంటే ఇట్లా ఎవ్రీథింగ్. ఇప్పుడు గుర్రం వచ్చింది, దున్నపోతు వచ్చింది. గుర్రంలో శని శుక్రుడిని చూస్తాం. ఓన్లీ నల్లది ఊర్లలో ఆంబోతో తిరుగుతుంది బాగా. ఈ హైట్ చాలా ఉంటుంది. అది ఓన్లీ డైరెక్ట్ శని. అట్లా అంటే మనకి కర్కాటక రాశిలో శని కానీ నీచ స్థితిలో ఉన్నప్పుడు ఆ దున్నపోతు పెట్టమని చెప్తాం. ఎక్కడైతే ఒకవేళ సప్తమ స్థానం యొక్క తులారాశి ఉచ్చస్థితి ఫలితం తీసుకోవాలి అనుకుంటే గోశాలలో మేలుకు పెట్టమని చెప్తాం. సో డిఫరెన్స్ ఉంటుంది ప్రతిదానికి. ఒకవేళ అష్టమంలో కానీ శని పడిపోయి వ్యయంలో కానీ శని పడ్డప్పుడు అప్పుడు శుక్రుడు పెట్టమని చెప్తాం. అంటే శుక్రుడు శని ఎవరు? గుర్రాలు. అందుకని అప్పట్లో రాజులు మహారాజులు కానీ ఈవెన్ మీరు ఒకసారి మోడీ గారి ఎలక్షన్ ముందు కొన్ని వీడియోలు చూస్తే దాంట్లో ఆయన పర్టికులర్ ఇప్పటిదాకా ఆయన ఎక్కడ ఫీడ్ చేసి చూపించలేదు కానీ పర్టికులర్ నెమలికి ఫీడ్ చేసి చూపించారు. నెమలికి ఆ నెమలిని ఫీడ్ చేయడం ఏంటి? శని గురువు. అక్కడ కూడా ఆయనే పెద్ద ఆస్ట్రాలజర్ కానీ అంటే మనం చూడండి, అంటే అక్కడ చూపించాడు ఆయన సైకలాజికల్ గా. శని ఆ శుక్రుని చూపించడం వల్ల పబ్లిక్ అట్రాక్ట్ అయిపోయారు. అక్కడ పబ్లిక్ వశీభూతం అయిపోయారు ఆయన తినిపిస్తున్నప్పుడు. సో కృష్ణుడి యొక్క పెంచం కూడా అక్కడే ఉంది కదా. సో అలాగా ప్రతిదీ రెమెడీ ఉంటుంది, కానీ మనకు దాన్ని లూప్ హోల్స్ మనకు తెలియదు. అప్పుడు నేను చూసే ఒక వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గారి ఫ్యామిలీలో వెడ్డింగ్ జరిగింది. నేను అప్పుడు మీకు చెప్పాను కదా, ప్యూర్లీ రెమెడీ. అందులో రెమెడీయే తప్ప మీకు అందులో ఏదో వాళ్ళు ఖర్చు పెట్టి అనుకుంటారు. ఖర్చు పెట్టారు, ఒక పెట్టి ఉండొచ్చు, 200 crores ఎంత పెట్టి ఉండొచ్చు. కానీ వాళ్ళు అక్కడ చేసింది ఏంటిది రెమెడీ మీకు తెలియదు. అంటే దాదాపు నాకు తెలిసి అయితే 1400 కోట్లు ఖర్చు అయ్యిందని తెలుసు. చాలా అది, ఎందుకంటే 14 years అట్లా నడిచింది. ఇప్పుడు వాచెస్ గిఫ్ట్ ఇవ్వటము అదొక కేతు రెమెడీ. అలాగే అక్కడ ఎప్పుడైతే ఆకాశ్ అంబానీ పెళ్లి అయిందో అక్కడ అమితాబ్ బచ్చన్ వడ్డిచ్చాడు, అక్కడ ఆమిర్ ఖాన్ వడ్డిచ్చాడు, అప్పుడు షారుఖ్ ఖాన్ వడ్డిచ్చాడు, అప్పుడు రణ్వీర్ సింగ్ వడ్డిచ్చాడు. మరి ఇప్పుడు ఇక్కడ వీళ్ళంతా ఇక్కడ ఎంతసేపు చూసినా మీరు అక్కడ చూసారా? జామ్నగర్ లో ఎంతమంది అక్కడ వచ్చినా పేదవాళ్ళకి వీళ్ళు నలుగురే వడ్డిస్తున్నారు. కనపడటం వీళ్ళు నలుగురే. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్, నీతా అంబానీ, ముఖేష్ అంబానీ. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కానీ వడ్డిస్తున్నట్టు మీకు కనపడదు. వీడియో చెక్ చేసుకోండి. ఎవరికి పెడుతున్నారు వాళ్ళు? పేదవాళ్ళకి. పేదవాళ్ళు ఎవరు? శని. శని ఏమి ఇస్తాడు? అనంత్ అంబానీకి ఇష్యూ ఉంది, ఆయుష్ ఇస్తాడు. కేతు వాచ్ గిఫ్ట్ ఇచ్చా. కేతు ఏం చేస్తాడు? అన్క్యూరబుల్ డిజీజ్ కి మెడిసిన్ కనిపెడతాడు. అందుకని వాళ్ళ వాచ్ గిఫ్ట్ ఇచ్చా. ఏం నాకు దమాక్ లేని ఏమి ఇవ్వలే. సింగర్ పిలిపించిన, సింగర్ కి 80 కోట్లు ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన? సింగర్ దగ్గర బృహస్పతి కేతు బలం ఉంటది. బృహస్పతి కొన్ని రోజులు ఆయుష్ని ఎక్స్టెండ్ చేస్తాడు. ఏదో రకంగా దాని మెడిసిన్ లేకపోయినా దాన్ని టెంపరరీ న్యూట్రల్ చేసేటట్టు బృహస్పతి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకనే రిహానాని పిలిచిన, అందుకనే జస్టిన్ బీబర్ పిలిచిన, అందుకనే ఇక్కడ మన పంజాబ్ నుంచి కూడా ఆయనని పిలిచాం. ఆయన ఏమి ముఖేష్ అంబానీకి ఆయనకి ఏమి ఎక్కువ అయిపోయి డబ్బులు ఏమి వెళ్ళలేదు. వాళ్ళు అక్కడ చేసింది ఒక రెమెడీ. కాబట్టి మీరు చూసే వాళ్ళు ఏంటంటే అలా డబ్బులు ఎక్కువైపోయినాయి వాళ్ళు ఇచ్చేస్తున్నారు అనుకుంటారు, కానీ అట్లేం ఉండదు. వాళ్ళు చేసేది కూడా ప్రతి ఒక్కటి పరిహారమే. ఆ పరిహారంలో ఉన్న లూప్ హోల్స్ అని మీకు తెలియదు, నాకు అర్థమైంది కాబట్టి నేను అర్థం చేసుకున్నా. అందుకనే ఇప్పుడు రాను చూడండి, బాలీవుడ్ లో ఎవరెవరైతే అక్కడ నుంచి వాచెస్ గిఫ్ట్ తీసుకున్నారో వాళ్ళ మీద ఎలిగేషన్ స్టార్ట్ అవుతాయి, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఇది పక్క రాసి పెట్టుకోండి. నేను మళ్ళీ మన దాంట్లో కొన్ని వీడియోస్ నేను చెప్పాను కదా, కొంతమంది మన టాలీవుడ్ కొంతమంది రివర్స్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అయితే ఇక చాలా డిజాస్టర్. కాబట్టి ఈ సంవత్సరం
టాలీవుడ్ లో అండ్ బాలీవుడ్ లో చాలా సాడ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. న్యూ కమర్స్ లోనే ఉన్నాయి. సీనియర్స్ కి అయితేనేమో కొంచెం హెల్త్ ఇష్యూస్ చాలా మందికి ఉన్నాయి సీనియర్స్ కి. ఇక్కడ మనం జాగ్రత్త చూసుకోవాల్సింది కొంతమంది ఉన్నారు, మన దగ్గర కాదు ఆంధ్ర సైడ్. సో వాళ్ళ జాగ్రత్త మెయిన్ ముఖ్య పాత్రలలో ఉన్నారు, మన పేరు తీసుకుంటారు కాబట్టి చాలా జాగ్రత్త, చాలా ముఖ్యమైన పదవులలో ఉన్నారు. సో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వచ్చేయండి జాగ్రత్త. ఇంకోటి సభలలో కూడా కొన్ని తొక్కిసలాటలు, కొన్ని అక్కడ కూడా ప్రమాదాలు చాలా పొంచి ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా జాగ్రత్త తీసుకొని ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరు బాగుండాలి, ఇప్పుడే గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి బాగుండాలి వాళ్ళ ఆరోగ్యమైన కోరుకుంటున్నాను. మార్చి నెలలో కన్యా రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.